ఇతరులు చేసిన కష్టాన్ని తానే చేశాను అని చెప్పుకుంటే ఎంతకాలం దాగుతుంది? నిజాయితీ, మంచిదనం చివరికి ఎలా గెలుస్తాయో తెలియజేసే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. గురువు సేవ, నిజాయితీ, మంచితనం గురించి గొప్ప సందేశం ఇచ్చే తెలుగు నీతి కథ ఇది. ఒక గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. ఆయన దగ్గర రాము, సోము అనే ఇద్దరు శిష్యులు విద్య నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ ఒకే వయసు వారు. గురువు గారికి కావలసిన పనులన్నీ చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. అందులో రాము చాలా మంచివారు. శ్రద్ధగా అన్ని పనులు చేసేవాడు. కానీ సోము మాత్రం బద్ధకస్తుడు. ఆలస్యంగా నిద్రలేవడం, ఇతరులు చేసిన పనిని తానే చేసినట్టు చెప్పుకోవడం అతని యొక్క అలవాటు. రాము చేసిన పనిని కూడా తానే చేశానని గురువుగారిని నమ్మించేవాడు. అయినా రాము ఎప్పుడూ సోము గురించి చెడుగా చెప్పేవాడు కాదు. కానీ సోము మాత్రం రాము గురించి గురువుగారికి తప్పుగా చెప్పేవాడు. ఒకరోజు